అతి కొద్ది వ్యవధిలోనే హజరత్ యూసుఫ్ సాహెబ్ గారు తన నిజమైన తండ్రి ముందుకు వచ్చి కనిపించారు. మన ఖుతుబ్ గారు తన కొడుకును ఆలింగనం చేసుకొని, అంటే తన కొడుకును హక్ చేసుకొని అతని నుదుటపై ముద్దు పెట్టుకున్నారు. ఆ తరువాత మన హజరత్ గారు హజరత్ యూసుఫ్ సాహెబ్ గారికి దైవిక జ్ఞానాన్ని అందించడం ప్రారంభించారు. అంతేకాకుండా ఈ సృష్టి గురించి, ఈ సృష్టి యొక్క ఉనికి గురించి అన్ని రహస్యాలను హజరత్ యూసుఫ్ సాహెబ్ గారికి వెల్లడించారు మరియు శిక్షణను ఇచ్చారు. ఆ తరువాత హజరత్ యూసుఫ్ సాహెబ్ గారిని వారసత్వ వారసుడిగా నియమించారు. ఒక్క రాత్రిలోనే మన హజరత్ గారు ఖురాన్లోని మొత్తం 114 అధ్యాయాలు రాశారు. హజరత్ యూసుఫ్ సాహెబ్ గారు ఆ పవిత్ర ఖురాన్ను పఠించారు. మన హజరత్ గారు దానిని విన్నారు. ఆ పవిత్ర ఖురాన్ కాపీ నేటి వరకు కూడా నాగోర్లో భద్రపరచబడి ఉంది. హజరత్ యూసుఫ్ సాహెబ్ గారి పవిత్ర ఖురాన్ పఠనం విని మన హజరత్ గారు సంతోషంతో నిండిపోయారు. ఆ తరువాత కొన్నాళ్లకు మన హజరత్ గారు తన కుమారునితో మరియు తన శిష్య బృందంతో కలిసి కర్బలా, బాగ్దాద్, నజఫ్ వంటి ఎన్నో దేశాలు పర్యటిస్తూ అక్కడి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఎందరో మహాసాధువులను, ఆధ్యాత్మిక గురువులను కలిసి వారితో ఎన్నో సమావేశాలు నిర్వహించారు. అలా ఎన్నో దేశాలు తిరుగుతూ ఇస్లాం బోధనలు చేస్తూ మన హజరత్ గారు తన కుమారుడు మరియు తన శిష్యులతో కలిసి సౌదీ అరేబియాలోని జద్దా పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుండి ఒక షిప్ లో బయలుదేరి అరేబియా సముద్రం దాటి భారతదేశంలోని కేరళ తీర ప్రాంతమైన పొన్నాని అనే గ్రామానికి చేరుకున్నారు. అక్కడ జైనుద్దీన్ మగ్దూమ్ అనే సంపన్న వ్యాపారి యొక్క సౌకర్యవంతమైన తోటలో మన ఖుతుబ్ గారు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడే మన ఖుతుబ్ గారు స్నానం చేస్తూ ఆయన ఆ స్నానం చేసిన నీటిని ఒక పర్టికులర్ డైరెక్షన్ లో వదిలారు. మన హజరత్ గారి స్నానపు నీటితో తడిచిన ఆ నేల యొక్క భాగం అకస్మాత్తుగా సారవంతమైపోయింది. అక్కడే ఎండిపోయి ఉన్న పనస చెట్టు ఒకటి అకస్మాత్తుగా వికసించి ఫలాలను ఇచ్చింది. ఆ తరువాత మన హజరత్ గారు మాల్దీవ్ ఐలాండ్స్ కు బయలుదేరారు. అక్కడ మాల్దీవులలో స్థానిక ప్రజలు ప్రతి సంవత్సరం వారు పూజించే జిన్ కు ఒక కన్నెపిల్లను బలి ఇవ్వడం వారి ఆచారం. మన హజరత్ గారు మాల్దీవులను సందర్శించినప్పుడు స్థానిక నివాసితులు ఆ జిన్ కు ఒక కన్యక అమ్మాయిని బలి ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ కన్యక బాలిక యొక్క ప్రాణాలు కాపాడి జిన్ల యొక్క దురాగతాలకు స్వస్తి చెప్పాలన్న అభ్యర్థనను విని మన హజరత్ గారు జాలిపడ్డారు. ఆయన అక్కడే జిన్ కనిపించే వరకు వేచి ఉన్నారు. మన హజరత్ గారు ఎప్పుడైతే ఆ జిన్ని చూశారో వెంటనే ఆ జిన్ని పట్టుకొని ఖాళీ సీసాలోకి నెట్టి సీల్ వేశారు. ఆ తరువాత ఆ సీసాను బరువైన బండరాయికి కట్టి సముద్రంలో విసిరేశారు. తద్వారా మాల్దీవుల ప్రజలు రక్షించబడ్డారు. ఆ కన్యక అమ్మాయి ప్రాణాలు కూడా కాపాడబడ్డాయి. ఆ తరువాత మాల్దీవుల ప్రజలకు జ్ఞానాన్ని అందించి మన హజరత్ గారు కన్యాకుమారికి చేరుకున్నారు. అక్కడి నుండి శ్రీలంక దేశంలోని సిలోన్ నగరానికి బయలుదేరారు. శ్రీలంకలోని సిలోన్ నగరంలో మన హజరత్ గారు ఆడమ్స్ పీక్ ను అధిరోహించారు మరియు అక్కడ అనేక అద్భుతమైన ప్రదేశాలను చూశారు మరియు సందర్శించారు. మన హజరత్ గారు పమ్మన్ బ్రిడ్జ్ మీద నుండి కూడా ప్రయాణించారు. తీర ప్రాంత పట్టణమైన కాయల్ పట్టణం, కజికరై, పట్టణమరి తదితర పట్టణాలను ఆయన సందర్శించారు. ఆ తరువాత మన ఖుతుబ్ గారు ఆయన శిష్యులతో కలిసి మేళప్పళయంలో విడిది చేశారు. ఇక్కడే మన హజరత్ గారు 40 రోజుల పాటు చిల్లా చేశారు. 40 రోజుల చిల్లా ముగిసిన తరువాత ఆయన సందర్శించిన తర్వాతి ప్రదేశం తెన్కాశీ. ఈ పట్టణంలో మన హజరత్ గారి శిష్యులు కొందరు ఆకలితో హిందువుల యొక్క గుడి ఎద్దును పట్టుకొని దానిని జుబా చేసి తిన్నారు. ఆలయానికి చెందిన హిందూ భక్తులు నిరసన తెలుపుతూ ఈ విషయాన్ని గురించి మన హజరత్ గారికి ఫిర్యాదు చేశారు. మన హజరత్ గారు ఇందుకు విచారం వ్యక్తం చేస్తూ చనిపోయిన ఎద్దు ఎముకలను సేకరించమని తన శిష్యులను కోరారు. అప్పుడు మన హజరత్ గారు ఆ చనిపోయిన ఎద్దు ఎముకలను ఒక కుప్పగా పేర్చి ఆ తరువాత మన హజరత్ గారు తన చేతి కర్రతో ఆ ఎముకలపై మెల్లగా నొక్కారు. వెంటనే అందరిని ఆశ్చర్యపరిచే విధంగా ఎద్దు ప్రాణం పోసుకొని మన హజరత్ గారి ముందు సజీవంగా నిలబడింది. ఆ తరువాత మన ఖుతుబ్ గారు తేని జిల్లాలోని నాథం గ్రామాన్ని సందర్శించారు. ఆ నాథం గ్రామం వద్ద మన ఖుతుబ్ గారు స్థానిక ప్రజలకు హాని కలిగించే దుష్టాత్మలను పట్టుకున్నారు. ఆ తరువాత నాథం గ్రామం నుండి బయలుదేరి మన హజరత్ గారు తిరుచిరాపల్లికి చేరుకున్నారు. తిరుచిరాపల్లికి చేరుకున్న మన హజరత్ గారు హజరత్ తబ్లే ఆలం బాద్షా నతారుద్దీన్ ఔలియా గారి బార్గాలోకి ప్రవేశించారు. మన హజరత్ గారు హజరత్ తబ్లే ఆలం బాద్షా గారి యొక్క దర్బార్లోకి వెళ్లే సమయంలో ఆ దర్గా యొక్క తలుపులు
మూసి ఉన్నాయి. మన హజరత్ గారు హజరత్ అబ్లే ఆలం బాద్షా గారి యొక్క మందిరంలోకి ప్రవేశించారు. తలుపులు మూసి ఉన్నాయి. 3 పగలు 3 రాత్రులు మన హజరత్ గారు హజరత్ అబ్లే ఆలం బాద్షా గారి యొక్క దర్గా లోపలే ఉన్నారు. 3 రోజుల పాటు ఈ ఇద్దరు గొప్ప సాధువుల మధ్య జరిగిన సంభాషణ చుట్టుపక్కల ప్రజలు కూడా విన్నారని చెబుతారు. 3 రోజుల తర్వాత దర్గా నుండి బయటకు వచ్చిన మన హజరత్ గారు హజరత్ అబ్లే ఆలం బాద్షా గారి యొక్క రోజా షరీఫ్ ముందు 40 రోజుల పాటు చిల్లా కూర్చుంటారు. ఆ తరువాత హజరత్ అబ్లే ఆలం బాద్షా గారి యొక్క జియారత్ ను తిరుచిరాపల్లిలో పూర్తి చేసుకొని మన ఖుతుబ్ గారు మరియు వారి శిష్యులు తూర్పు దిశలో ప్రయాణం కొనసాగించి వారు తంజావూరు చేరుకున్నారు. అప్పట్లో తంజావూరు రాజు అయిన అచ్యుతప్ప నాయకర్ మంత్ర విద్య మరియు చేతబడికి లొంగబడి ఉన్నాడు. అతను పక్షవాతంతో బాధపడుతూ కాళ్ళు మరియు చేతులు కదల్చలేక కళ్ళు కూడా తెరవలేని దుస్థితిలో ఆ రాజు ఉన్నాడు. ఆ సమయానికి మన హజరత్ గారి కీర్తి చాలా దూరం వ్యాపించింది. తంజావూరు స్థానిక ప్రజలు మన ఖుతుబ్ గారి యొక్క పవిత్ర స్వభావం మరియు అద్భుత శక్తుల గురించి విని మన హజరత్ గారి గురించి రాజుకు చెప్పారు. ఆ రాజు తన దూతలను పంపించి ఆ దూతల ద్వారా మన హజరత్ గారిని రాజమందిరానికి ఆహ్వానించాడు. అచ్యుతప్ప నాయర్ యొక్క ఆహ్వానం మేరకు మన ఖుతుబ్ గారు రాజభవనంలోనికి ప్రవేశించారు. నయం చేయలేని వ్యాధితో బాధపడుతున్న రాజును చూసి మన ఖుతుబ్ గారు తన మొదటి చూపులోనే ఆ రాజు యొక్క అనారోగ్యానికి గల కారణాన్ని మరియు ఆ వ్యాధి స్వభావాన్ని అర్థం చేసుకున్నారు. ఆయన తన శిష్యులలో ఒకరిని నేరుగా రాజభవనంలోని ఒక నిర్దిష్ట భాగానికి వెళ్లి అక్కడ అనారోగ్యంతో పడి ఉన్న ఒక పావురాన్ని పట్టుకొని రమ్మని ఆదేశించారు. మన హజరత్ గారి శిష్యుడు ఆ పావురాన్ని పట్టుకొని మన ఖుతుబ్ గారి ముందుకు వచ్చాడు. అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసేలా ఆ పావురం యొక్క శరీరం మొత్తం సూదులతో కుట్టబడి చనిపోయే పరిస్థితిలో ఆ పావురం కనిపించింది. ఖచ్చితంగా ఇది ఒక దుష్ట మాంత్రికుడి పని. మన ఖుతుబ్ గారు ఆ పావురాన్ని ముద్దుగా చేసి సూదులు ఒక్కొక్కటిగా తీయడం మొదలుపెట్టారు. ఆ పావురానికి ఒక్కొక్క సూది తొలగిస్తూ ఉంటే చక్రవర్తి యొక్క శరీరాకృతిలో సంబంధిత ఉపశమనం మరియు మార్పు కనబడుతూ ఉంది. అతను నెమ్మదిగా తన అవయవాలను కదిలించడం ప్రారంభించాడు. చివరి సూదిని తొలగించడంతో అతను తన పూర్తి అవయవాలను సాగదీయగలిగాడు. లేచి నిటారుగా నిలబడి నమస్కారం మరియు కృతజ్ఞతా చిహ్నంగా మన హజరత్ గారి ముందు సాష్టాంగ పడిపోయాడు. అతను ఎంతో సంతోషంతో మన ఖుతుబ్ గారికి బంగారాన్ని మరియు విలువైన రాళ్లను తనకు అర్పణంగా ఉంచాడు. ఆ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించి మన హజరత్ గారు మౌనం వహించారు. కొన్ని క్షణాల తరువాత మన హజరత్ గారు తంజావూరు రాజు అయిన అచ్యుతప్ప నాయర్తో ఇలా అంటారు: నాకు అవసరమైన కొన్ని ఎకరాల భూమిని నీవు విడిచిపెట్టగలవా? నీవు అలా గనుక ఆ భూమిని విడిచిపెట్టగలిగితే ఆ భూమి భవిష్యత్తులో తన నివాసం అవుతుందని మన హజరత్ గారు చెప్తారు. రాజు మన హజరత్ గారి భవిష్యత్తు ఉపయోగం కోసం తన ఇష్టపూర్వకంగా భూమిని మంజూరు చేశాడు. మన ఖుతుబ్ గారి యొక్క పుణ్యక్షేత్రం అయిన నాగూర్ దర్గా తంజావూరు రాజు అయిన అచ్యుతప్ప నాయకర్ మంజూరు చేసిన నిర్దిష్ట స్థలంలోనే నిర్మించబడి ఉంది. ఆ తరువాత మన హజరత్ గారు తేరంపెట్టాయ్, కూతనల్లూర్, తిరుకళచేరి ప్రదేశాలను సందర్శించి తిరువారూరులో ఆగారు. అదే సమయంలో అక్కడ స్థానిక ఆలయంలో ఉత్సవం జరిగింది. ఆ ఆలయ ఉత్సవానికి వచ్చిన వందల వేల మంది హిందూ భక్తులు తమ ఆలయ రథాన్ని లాగడంలో నిమగ్నమై ఉన్నారు. వారందరూ కలిసి ఎంతగా లాగినా కొన్ని తెలియని లోపాల వల్ల ఆ గుడి యొక్క ఉత్సవ రథం కదలడం లేదు.